కళ్యాణదుర్గంలో నేడు టెట్ డిఎస్సి శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారు ఉచితంగా ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్ విద్యార్థులకు నేడు ఉచితంగా వారికి టెట్ మరియు డిఎస్సి స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందజేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే నైజాం శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారిదంటూ నిరుద్యోగులు ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగుల కోసం ఉచిత డిఎస్సిను ఏర్పాటు చేద్దామని ఇచ్చిన హామీ మేరకు గెలిచిన వెంటనే ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సౌజన్యంతో ఉచిత కోచింగ్ సెంటర్ కోసం రాష్ట్ర వ్యాప్త పేరు ప్రఖ్యాతులు ఉన్న ఫ్యాకల్టీని కళ్యాణదుర్గానికి పిలిపించి దాదాపు 1000 మంది నిరుద్యోగులకు ప్రతిరోజు భోజన సదుపాయం కూడా కల్పించి ఉచిత కోచింగ్ను ఇప్పించిన సురేంద్రబాబు అందులోనే భాగంగా నిరుద్యోగుల కోసం వారు బాగా చదువుకోవాలని ఎమ్మెల్యే సురేంద్రబాబు సొంత ఖర్చులతో వారికి ఉచిత స్టడీ మెటీరియల్ను కూడా అందజేశారు. ఉచిత టెట్ డిఎస్సి కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు మాట్లాడుతూ శిక్షణతో పాటు మాకు ఉచితంగా స్టడీ మెటీరియల్ను కూడా ఎమ్మెల్యే సురేంద్రబాబు అందించడం చాలా సంతోషమని, ఆయన స్ఫూర్తితోనే బాగా కష్టపడి చదివి ఉపాధ్యాయ ఉద్యోగం సాధిస్తామంటూ వారు ఈ సందర్భంగా తెలిపారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నాడు అని ఈ సందర్భంగా విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ సురేంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు శిల్ప. మోపుడు నుంచి వస్తున్నాను నేను. ఈ అమిలినేని సురేంద్రబాబు గారు ఉచిత కోచింగ్ ఇచ్చినారు మాకి. దానివల్ల నేను టెట్లో క్వాలిఫై అవ్వడమే కాదు, మంచి మార్కులు తెచ్చుకున్నాను. 121 తెచ్చుకున్నాను. దానికి కారణం వచ్చేసి ఈ ఉచిత మెగా డిఎస్సి కోచింగే తప్ప మరొకటి కానే కాదు. నాకు రాను పోను 4 గంటల జర్నీ పడుతుంది మోపిడి నుంచి కళ్యాణదుర్గం రావడానికి. నేను ఆ 4 గంటల సమయాన్ని వృధా చేసుకోకుండా బస్సులోనే చదివేదాన్ని. ఇంత చిన్న పాపను వదిలేసి మా అత్తగారి దగ్గర వస్తుంటే నాకు ఆ కోచింగ్ తీసుకోవడం వల్ల టెట్లో మంచి మార్కులు వచ్చినాయి. అందరూ అంత టఫ్ వచ్చింది కదా పేపరు, నువ్వు ఎట్లా రాసినావు అని అడిగేవాళ్ళు. దానికి నేను అమిలినేని సురేంద్రబాబు గారు మంచి ఫ్యాకల్టీ తెప్పించి మాకు బాగా చెప్పించినారు. లేదంటే నాకు అన్ని మార్కులు వచ్చేవే కాదు అని చెప్పేసినాను. ఇప్పుడు అన్ని మార్కులు అన్ని మార్కులు అసలు పెళ్లి కాని వాళ్ళు కానీ అక్కడ అవనిగడ్డ పోయి రాసిన వాళ్ళకు కూడా మాకు తెలిసిన వాళ్ళకి ఎవరికి రాలేదు. దీనికి అంతా కారణం వచ్చేసి ఈ కోచింగ్ సెంటరే అని నేను గర్వంగా చెప్పుకుంటాను. ఈ సార్ అట్లాంటి వాళ్ళు అంటే డబ్బు అందరి దగ్గర ఉంటుంది కాదని లేను, కానీ పెట్టే గుణం మాత్రం కొంతమందికే ఉంటుంది. అట్లాంటి వాళ్ళలో ఒకరే అమిలినేని సురేంద్రబాబు సార్ గారని నేను ఖచ్చితంగా చెప్పగలను. 100% ఇచ్చి చెప్పగలను. దానివల్లనే నాకు మంచి మార్క్స్ వచ్చాయి. డిఎస్సిలో జాబ్ కొట్టగలనని నమ్మకం కూడా ఏర్పడింది. ఇప్పుడు ఈ బుక్స్ కూడా నేను బాగా చదివేసి ఖచ్చితంగా నేను ఉద్యోగం తెచ్చుకొని తీరుతా అంతే. సార్కి బహుమతిగా ఇచ్చేస్తా. మాది కళ్యాణదుర్గం మండలం గోల గ్రామం. ఇక్కడ సురేంద్రబాబు సార్ గారు ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన తర్వాత అంటే ఇక్కడ సందర్శిస్తున్నప్పుడు గమనించినప్పుడు ఇక్కడ యువత చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారు. వాళ్ళని ఉద్యోగులుగా మార్చాలనే ఉద్దేశంతో సార్ గెలిచిన వెంటనే ఒక డిఎస్సి కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయడం వల్ల మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ మెటీరియల్ అందులోనూ మేము కోచింగ్ తీసుకుంటున్నప్పుడు మాకు 3 నెలలు కూడా ఉచితంగా మధ్యాహ్న భోజనం కల్పించినారు సారు. దానికి ఎంతో మేము రుణపడి ఉంటాము. అదేవిధంగా సార్ మాకు మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ మెటీరియల్ మేము బయట కొనాలంటే మేము చాలా కష్టంగా ఉంటుంది. దాదాపు వేలల్లో ఉంటుంది ఆ మెటీరియల్. సార్ ఉచితంగా ఇచ్చినారు. దానికి ఎంతో రుణపడి ఉంటాం మేము. అదేవిధంగా సార్ మాకు చేసిన ఇంత మంచికి మేము మంచి మార్క్స్ తెచ్చుకొని మంచిగా జాబ్ కొడతామని సార్కి మేము చెప్తున్నాము. సారు అంటే ఇలాంటి ఎమ్మెల్యే మాకు మా నియోజకవర్గానికి రావడం మేమందరూ చేసుకున్న పుణ్యమని మేము భావిస్తాము. ఎందుకంటే చాలా మంది బయట ఈ మెటీరియల్ సెట్ కొనాలంటే దాదాపు వేలలో అవుతుంది. ఆ దూరంలో అంత భారం పడుకోకుండా మేము కోచింగ్ రావడం కావచ్చు, మేము బయటకు వెళ్ళి ఆ ఖర్చులు అన్ని భరించలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళం. సారు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినారు మాకు. సార్కి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.